వెల్కమ్ టు వైఎస్ఆర్ న్యూస్. పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి ప్రత్యేక పోస్టు పెట్టారు. ఆలియా రాసుకొస్తూ గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినట్టుగా గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది. ప్రతి వార్త వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైనికులు మేల్కొని దేశం కోసం, మన కోసం యుద్ధం చేస్తున్నారని బరువును మనం అనుభవించాం అంటూ ఆలియా అన్నారు. మనలో చాలా మంది మన ఇళ్లలో నిద్రపోతుండగా బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫామ్ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆ రోజు తన బిడ్డ జోలపాటలు వినే తండ్రి రాత్రి కాదని, ఆ నిశ్చితితో ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుందని తెలిపింది. ఇటీవలే జరిగిన మాతృ దినోత్సవం గురించి ఆలియా స్పందిస్తూ పూలు పంచుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటున్న వేళ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులను కని పెంచిన తల్లుల గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను. ప్రాణాలు కోల్పోయిన వారిని, ఇక ఎన్నటికీ ఇంటికి రాని సైనికులను, ఇప్పుడు ఈ దేశ హృదయంలో శాశ్వతంగా చెక్కిన వారి పేర్లను మనం తలుచుకొని దుఃఖిస్తున్నాం. వారి కుటుంబాలకు దేశం యొక్క కృతజ్ఞతలతో శక్తి లభించాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు. ఈ రాత్రి నుంచి ఉద్రిక్తతతో కూడిన శబ్దం తక్కువగా ఉండాలని, శాంతి నుండి పుట్టిన నిశ్శబ్దం ఎక్కువగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ప్రార్థనలు చేస్తూ కన్నీరును దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం. ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మనం కలిసి నిలబడదాం మన రక్షకుల కోసం, భారతదేశం కోసం. జై హింద్ అంటూ ఆలియా రాసుకొచ్చారు.